యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం నుంచి చదువుకుందాం. చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమిద్దాము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. అయితే దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యంతోనూ నిన్ను నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నీపైన ఎటువంటి నాకు కోపం లేదు, ద్వేషం లేదు. సో, చూసినప్పుడు మంచిగా మాట్లాడడం, తీయని కబుర్లు చెప్పడం ప్రేమించడం కాదు. క్రియతోనూ, వారికి ఏమైనా హెల్ప్ చేయటంలోను, పనితోనూ, సత్యం, వారి ఎదుట అబద్ధములాడకుండా అడిగిన వాటిని నిజం పలుకుతూ మాట్లాడడం అనేది, మాట్లాడినప్పుడు అది నిజంగా దేవుని వలన అప్పుడు మనము సత్య సంబంధం, సత్యం మీన్స్ ట్రూత్, దేవుని యొక్క సంబంధులమని మనము గుర్తించబడతామంట. దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయను, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము. సో ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యం గలవారం అవుతుంది. సో ఇక్కడ చూడండి, మన హృదయం ఏంటంటే కొన్ని విషయంలో తప్పని తెలిసినా సరే దానికి చేయడానికి పోతూ ఉంటుంది. అయ్యో, ఈ యొక్క పని చేయడం వల్ల దేవుడు బాధపడతాడని, దేవుడు త్రాగవద్దు అన్నాడు, శరీరాన్ని పాడు చేసుకోవద్దు అన్నాడు. అలాగే దేవునికి విరోధమైన ప్రతి ఒక్కటి, హత్యలు, నరహత్యలు, వ్యభిచారము, ప్రతి ఒక్క మనిషిని కూడా నోటి మాటతో కూడా గాయపరిచే విషయాలు కానీ, ఒక మనిషిని ముందు మంచిగా ప్రేమిస్తున్నటువంటి వెనక మోసం చేసే విషయాలు కానీ, అట్లాంటి ప్రతి ఒక్క విషయంలో మన హృదయము, మనలో పరిశుద్ధాత్మ చెప్తూ ఉంటారు, ఇది చేయకూడదు, ఇది దేవునికి విరోధమైనది. అలాగే ప్రతి ఒక్క ఆదివారాన్ని కూడా చాలామంది నిర్లక్ష్యపరుస్తూ దేవుని యొక్క సన్నిధికి రాకుండా బలవంతంగా హృదయం చెప్తూ ఉంటుంది, ఈరోజు దేవుని యొక్క దినము, ఈరోజు దేవుని యొక్క ఆదివారం దినం, విశ్రాంతి దినం, మనం వెళ్ళాలి అని హృదయం చెప్పిన దాన్ని వాత వేయబడిన వారి వలె దాన్ని వెనక్కి పెట్టి దేవుని యొక్క సన్నిధిని ఫాలో అవ్వకుండా ఉంటారు. అలాంటి విషయాలు ఏంటంటే, మనం బలవంతంగా మనసుకు గాయం అనిపించినా సరే కొన్ని చేయక తప్పదు. అప్పుడు ఏంటంటే, ఆ యొక్క హృదయాన్ని మనం దేవుని ఎదుట పెట్టి, దేవా, ఇది నేను చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నానని దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడంట, దేవుడు మన హృదయానికి అధికుడై ఉన్నాడు. అర్థమైందా? మన హృదయం కంటే అధికుడై సమస్తము ఎరిగిన వాడై ఉన్నాడు. ఆయనకి తెలుసు కదా, నేను ఈరోజు ఎందువలన రాలేకపోతున్నానో దేవుని సన్నిధికి. ఆయనకు తెలుసు కదా, ఈ వ్యక్తిని నేను ఎందుకు మోసం చేయాల్సి వచ్చిందో. ఆయనకు తెలుసు కదా, నేను డబ్బులు ఉంచుకొని వారికి లేను అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందో. ఇట్లా చాలా విషయాలు మన హృదయంలో బలవంతంగా నొక్కి పెడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే, ఎదుటివానికి కూడా హాని చేయకుండా, మన హృదయానికి కూడా నొప్పి కలగకుండా ఉండాలంటే, ఆ యొక్క విషయంని బట్టి దేవుని సన్నిధికి మనం తీసుకువెళ్ళాలి. దేవుని సన్నిధి అంటే మనం కూర్చొని దేవునితో ఏకాంతంగా గడిపి ప్రార్థన చేసినప్పుడు, దేవా, ఈ విషయంలో నా హృదయం నన్ను ఆటంకపరుస్తుంది, కానీ నాకు నీ పని, నీ ఇష్టమేదో అది మాత్రమే చేయాలని ఉన్నది, కాబట్టి నాకు సమాధానంతో నింపండి అని అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన హృదయాన్ని సమ్మతిపరిచి సమాధానం చేస్తాడంట. మన హృదయం మన యందు దోషారోపణ చెయ్యినప్పుడు, మనకు అలాంటి ఇబ్బంది లేనప్పుడు ఏమవుతుందంటే, దేవుని ఎదుట మనము ధైర్యంగా ఉంటాం అన్నమాట. తప్పు లేని వారి వలె ధైర్యంగా ఉంటాం. మరియు అయితే మనం ఆయన ఆజ్ఞల్ని గైకొనొచ్చు. ఆయన దృష్టికి ఆజ్ఞలనగా దేవుని వాక్యం, దేవుడు ఎప్పుడు ఒక్కటే చెప్తాడు, నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నేను నువ్వెంతగా ప్రేమించుకుంటున్నావో నీ ఎదుటి వారిని కూడా అదే విధమైన గౌరవము, మర్యాదతో వారిని ప్రేమించమని చెప్తాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దేవుని యొక్క బిడ్డలు. దేవుని బిడ్డలందరూ కలిసి దేవుని ప్రేమలో మెలిగి ఉండాలని మాత్రమే ఆయన ఆశపడతాడు. సో ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలని మనం అనుకోవాలి. గనుక అప్పుడు మనమేమి ఆయనకి ఇష్టమైనట్టుగా మనం నడుచుకున్నప్పుడు, మనం ఏం అడిగినను అది ఆయన వలన
మనకి దొరుకును. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని తండ్రి తండ్రి యెహోవా దేవుడు తన కొరకు మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి మనల్ని రక్తం ఇచ్చుకున్న యేసుక్రీస్తు నామమును మనం నమ్ముకున్నప్పుడు ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపవలెనన్నది. మనం ఒకరి యెడల ఒకరు ప్రేమ కలిగి, మర్యాద కలిగి, మంచితనం కలిగి నడుచుకుంటే మనమంట యేసయ్యను ప్రేమించినట్టేనంట. సో, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉంటాడు. అయితే ఆయన ఏదైతే చెప్తున్నారో అది ఈ వాక్యం ఏదైతే ప్రేమ కలిగి ఉండి, సత్యము మాట్లాడి, దేవునిని సేవించమని చెప్తుందో అది నువ్వు చేసినప్పుడంట ఆయన దగ్గర నీవుంటావు. అప్పుడు ఆయన వాని యందు నిలిచును. ఆయనొచ్చి నీ హృదయంలో ఉంటాడు. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకున్నాం. అయితే తండ్రి, కుమారుడు మన యందు మనలోన ఉండి పని చేస్తున్నారని మనకెలా తెలుస్తదంటే ఆత్మ మూలంగా. ఈ యొక్క మనకు అనుగ్రహించిన ఆత్మ ఏదైతే ఉందో పరిశుద్ధ ఆత్మ మూలంగా మనమంట తెలుసుకుంటామని ఈ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన హృదయం కొన్ని విషయాల్లో మనల్ని నీవు దోషివి, నీవు ఈ విధంగా ఉన్నావు ఎంతో కొన్నిసార్లు మన మనసుని గాయపరుస్తూ మనకు మనమే గాయపరుచుకుంటూ ఉంటాం. మన యొక్క గతం కూడా నీవు ఈ సమయాల్లో నీవు అలా గతంలో తప్పు చేసి ఉన్నావు. నీవు వారి పక్షంన అలా చేశావు. నీవు ఈ విధంగా తప్పు పని చేశావు. నువ్వు పాపివి అని చెప్పినప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలి. అంటే ఏకాంతంగా దేవునితో కాస్త సమయం గడిపినప్పుడు నీవు దేవుని పట్ల ఎలా ఉన్నావు అనే దేవుడు నీకు బయలుపరుస్తూ ఉంటాడు పరిశుద్ధాత్మ పూర్వకంగా. కాబట్టి ఆయనలో నిలిచి ఉండి ఆయనతో ఉండువారు ఎప్పుడు ఆయనలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వారి యొక్క హృదయంలో సంచరించి వారికి శాంతి, సమాధానమును, దేవుని యొక్క రాజ్యము వారసులుగాను భూలోకమందును పరలోకమందును వారు ఆశీర్వదింపబడతారు.